హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరలో ఉన్నానండి. పటమట సెంటర్. ఇది మన పటమట సెంటర్లో పంటకాలువ రోడ్డుకి దగ్గరలో మనకి 3 BHK స్టాండ్ అలోన్ ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి. ఇది మొత్తం కొత్త ప్రాజెక్ట్ అండి, 5 floors గల ప్రాజెక్టు. ఈ వీడియోలో అయితే ఈ 3 BHK స్టాండ్ అలోన్ ఫ్లాట్ అనేది చూపిస్తాను. ఫ్లాట్ చూపించే ముందు వీళ్ళు లిఫ్ట్ కానీ స్టేర్ కేస్ కానీ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాము. ముందు స్టేర్ కేస్ అయితే ఇక్కడ వస్తుందండి. గ్రానైట్ స్ట్రిప్స్ అవి ఇస్తారు, ఎస్ఎస్ టైలింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే లిఫ్ట్ కూడా ఇక్కడ వచ్చిందండి. జాన్సన్ బ్రాండెడ్ లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. చుట్టూ కూడా టైల్ క్లాడింగ్ అలాగే గ్రానైట్ క్లాడింగ్ చేయించడం జరిగింది. అలాగే ఈ లిఫ్ట్ దగ్గర కూడా చూడొచ్చు, మన సీలింగ్ వర్క్ అంతా కూడా WPVC మెటీరియల్ యూజ్ చేసి చేయించిన సీలింగ్ అది ఉంది. సో ఇక్కడ నుంచి వచ్చేపాటికి మనకి కామన్ ఏరియా కింద వస్తుందండి. అలాగే ఇంకా ఇక్కడి నుంచి వస్తే మనకి ఫ్లాట్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా ఇక్కడ నుంచి మనకి ఫ్లాట్ ఎంట్రన్స్ అండి. అలాగే ఇదంతా కూడా మనకి ఇదంతా కూడా మన ఫ్లాట్ సిట్అవుట్ ఏరియా వస్తుంది. చాలా స్పేషియస్ సిట్అవుట్ వచ్చిందండి, చూడొచ్చు. చాలా చక్కటి ఫ్లాట్కి సిట్అవుట్ ఏరియా అనేది చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. అలాగే సీలింగ్ వర్క్ కూడా మీరు గమనించవచ్చండి. WPVC మెటీరియల్ యూజ్ చేసి చేయించిన సీలింగ్ వర్క్ అది ఉంది. ఈ సారు చాలా మంచి బిల్డర్ అండి. నేను ఇంతకుముందు కూడా సార్వి కొన్ని ప్రాజెక్ట్స్ అనేది డీల్ చేయడం జరిగింది. సో ఈయన ఎప్పుడు కూడా ఫ్లాట్స్ స్పేషియస్ ఫ్లాట్స్ ఇస్తారు. అలాగే సిట్అవుట్స్ కానీ ఏదైనా మంచి స్పేషియస్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేపాటికి మనకి ఫ్లాట్ ఎలివేషన్కి వచ్చేపాటికి కంప్లీట్ టైల్ క్లాడింగ్ చేయించారు, చూడొచ్చు. అలాగే ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే ఇక్కడ సింహద్వారం వస్తుందండి. మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారము మంచి టేక్వుడ్ యూస్ చేయించి మంచి డిజైనర్ డోర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డోర్ అది కూడా వర్క్ జరుగుతుంది. అలాగే పక్కన కూడా చూడొచ్చు మనకి విండోస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్లాట్ లోపలికి వెళ్దామండి. ముందుగా అయితే మీకు లివింగ్ స్పేస్ అనేది చూపిస్తున్నాను. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే చూడొచ్చు, ఏవి లైట్లు లేకపోయినా గాలి వెలుతురు అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. సో మంచి లొకేషను, వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది. సీలింగ్ వర్క్ కూడా చూడొచ్చు, మంచి సీలింగ్ వర్క్ అది చేయించారు. డిజైన్ అంతా కూడా వీళ్ళు ఫ్లాట్కి వచ్చేపాటికి కబోర్డ్ వర్క్తోనే సేల్ చేస్తున్నారండి. సో ముందుగా అయితే మనం లివింగ్ రూమ్ చూసాం. నెక్స్ట్ ఇంకా లోపల మొత్తం చూద్దాం ఒకసారి. డైనింగ్ స్పేస్ అన్నీ 1 by 1 చూద్దాము. ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ వస్తుందండి. ఇక్కడ వచ్చేవాడికి డైనింగ్ స్పేస్ వస్తుంది. ఈ సైడ్ అంతా కూడా కొంచెం క్రాకరీ యూనిట్ అది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే కిచెన్ చూద్దామండి ఒకసారి. ఇక్కడ మనకి కిచెన్ వస్తుంది. ఇంకా దీనికి కబోర్డ్ వర్క్ అది ఏమీ చేయలేదండి. ప్రజెంట్ అయితే స్కెల్టన్ వర్క్ మీద ఉంది. కబోర్డ్ వర్క్స్ అది చేయించుకుంటే చాలా బాగుంటుంది ఫ్లాట్. సో ఇక్కడ మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. లేడీస్ మన కుకింగ్ అది చేసుకునేటప్పుడు ఏమైనా ఒలిగినా కూడా కిందకి పడకుండా మొత్తం చుట్టూ కూడా చివరి వరకు కూడా బ్లాక్ స్ట్రిప్ అనేది ప్రొవైడ్ చేశారు, గ్రానైట్ స్ట్రిప్. అలాగే ప్లగ్ ఇన్ పాయింట్స్ కూడా రిక్వైర్మెంట్ కంటే కూడా ఎక్కువే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ సైడ్ వచ్చేపాటికి మనకి దేవుడి గదికి పూజ మందిరానికి స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఇదంతా కూడా మనకి మోర్ దెన్ ఇనఫ్ స్పేస్ అయితే ఇచ్చారండి, స్టోరేజ్ స్పేస్. నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేపాటికి మనకి వాష్ ఏరియా వస్తుంది. వాష్ ఏరియా కూడా చాలా చక్కగా స్పేషియస్గా వచ్చింది. ఇక్కడ మనకి షింక్ అది కూడా ప్రొవైడ్ చేశారండి. సర్వెంట్ వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా, సర్వెంట్ వచ్చినా సరే మనమైనా యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా ప్రొవైడ్ చేశారు. ఈ సైడ్ వచ్చేపాటికి మనకి వాషింగ్ మిషన్కి ప్రొవిజన్కి అక్కడ ఇచ్చేసారండి. సో ఇదంతా కూడా మనకి యూటిలిటీ ఏరియా అండి. ఇదంతా కూడా మనకి యూటిలిటీ ఏరియా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేపాటికి యూటిలిటీ ఏరియాలో మనకి ఫ్రెంచ్ డోర్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తారండి. నెక్స్ట్ అయితే మనం ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ఫ్రెండ్స్, వీళ్ళు చూడొచ్చు, మనం అందరూ జనరల్గా సింపుల్ డిజైన్ చేసి చేయించేస్తారు. వీళ్ళు చక్కటి టేక్వుడ్ యూస్ చేయించి వీటికి కూడా మంచి డిజైన్ చేయిస్తున్నారు. చెప్పిన కదండి, సార్ అన్నీ కూడా మంచి ప్రీమియంగానే చేయిస్తారు. ఫ్లాట్స్ అన్నీ కూడా ఎక్కడ వర్క్ కాంప్రమైజ్ అవ్వరు. సో ముందుగా అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాము. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు, చాలా స్పేషియస్గా వచ్చింది. వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే సీలింగ్ వర్క్ కూడా ఎక్కడికక్కడ డిఫరెంట్గా వచ్చినాయండి. సీలింగ్ వర్క్స్ అన్నీ కూడా ప్రతి రూమ్లో కూడాని. నెక్స్ట్ ఈ బెడ్రూమ్కి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. బాత్రూమ్స్ కూడా చాలా చక్కగా స్పేషియస్గా వచ్చినాయి.
టైల్స్ కూడా పై వరకు క్లాడింగ్ చేయించడం జరిగింది. సో కొంతమంది ఈ బాత్రూమ్స్ అనేవి కొంచెం హైట్గా ఇస్తారు, వీళ్ళు ఇలాగా సింగిల్గా అండర్ క్లాడింగ్ చేంజ్ చేసి ఇచ్చేసారు స్లాబ్స్ని. సో నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇది వచ్చేవాడికి సెకండ్ బెడ్రూమ్ అండి, కిడ్స్ బెడ్రూము. కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా చక్కగా స్పేషియస్గా వచ్చింది. సీలింగ్ వర్క్ కూడా మీరు ఒకసారి గమనించవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ బాత్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. అలాగే సెకండ్ బెడ్రూమ్కి వచ్చేప్పటికి ఇక్కడ వార్డ్రోబ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. అలాగే ఈ బెడ్రూమ్కి వచ్చేప్పటికి ఇక్కడ బాల్కనీ వచ్చింది, అది కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో ఇక్కడ వచ్చేప్పటికి ఇది రోడ్ సైడ్ వచ్చిందండి ఈ బాల్కనీ అనేది. సో ఇక్కడ వర్క్ అది జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకి గ్రానైట్ క్లాడింగ్ గుమ్మాలు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్ ఇది. సో ప్రతి బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉన్నాయి. కింగ్ సైజ్ కాట్స్ చాలా చక్కగా పట్టేంత స్పేషియస్ బెడ్రూమ్స్ వచ్చినాయండి. ఈ బెడ్రూమ్కి వచ్చేవాడికి మనకి వార్డ్రోబ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీనికి వచ్చేవాడికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. బాత్రూమ్స్కి వచ్చేవాడికి గుమ్మాలు వచ్చేవాడికి గ్రానైట్ గుమ్మాలను అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో 3 బెడ్రూమ్కి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయి. సో చూశారు కదండి, చక్కటి 3 BHK స్టాండ్ అలోన్ ఫ్లాట్స్. ఇవి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండి. మన ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర పంటకాల్వ రోడ్లో ఉన్నాయి ఈ ఫ్లాట్స్ అయితే. ఈ ప్రాజెక్ట్ మొత్తం కొత్త ప్రాజెక్ట్ అండి. 5 ఫ్లోర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది టోటల్ వచ్చేవాడికి 2350 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 1779 SFT వస్తుంది. యూడిఎస్ 63 గజాలు ఇస్తున్నారండి. ప్రైస్ అయితే 1,70,00,000 చెప్తున్నారండి విత్ కబోర్డ్ వర్క్. అది ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేవాడికి మనకి మున్సిపల్ డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఇంకా ఎమ్యూనిటీస్ వచ్చేవాడికి జనరేటర్ ప్రొవైడ్ చేస్తున్నారు, సీసీ కెమెరాస్ కూడా ఇస్తున్నారండి. సో మంచి లొకేషన్లో మంచి ఫ్లాట్ అండి ఇది. 100% కన్సిడర్ చేయొచ్చు ఇలాంటి ప్రీమియం ఫ్లాట్ ఎవరికైనా కావాలనుకుంటే. ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉందండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ అయితే చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఇది మన కస్టమర్స్ అందరూ మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.